యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరికను ఇచ్చారు. కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. యెహోషువ అధ్యాయం 23 వచనం 11. ఈ మాటలు మన జీవితంలో పాటించవలసిన 2 ప్రధాన సూత్రాలను తెలియచేస్తున్నాయి: జాగ్రత్తగా ఉండటం మరియు దేవుణ్ణి ప్రేమించడం. జాగ్రత్తగా ఉండటం. యెహోషువ ఈ హెచ్చరికను ఎందుకిచ్చాడంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి అన్య దేవతలను ఆరాధించే ప్రమాదముందని అతనికి తెలుసు. మనం కూడా ఈ లోకంలోని పాపపు ఆకర్షణల పట్ల, మనల్ని దేవునికి దూరం చేసే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయానికి ఒక ఉదాహరణ సామెతలు గ్రంథంలో చెడు సాంగత్యం మంచి నడవడికను పాడుచేయును అని చెప్పబడింది. సామెతలు అధ్యాయం 12 వచనం 26. దీనికి నిదర్శనం సౌలు రాజు జీవితం. మొదట్లో దేవునికి భయపడిన సౌలు తరువాత తన సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా అమాలేకీయుల రాజును మరియు పశువులను నాశనం చేయకుండా వదిలేశాడు. ఈ తప్పుడు నిర్ణయం అతని పతనానికి దారితీసింది. సౌలులాగే మనం కూడా దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తించే వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడమంటే కేవలం మాటలతో చెప్పడం కాదు, అది మన హృదయం నుండి వచ్చే ఒక నిజమైన భక్తి. మనం దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే మనం ఆయన మాటను వింటాం, ఆయన ఆజ్ఞలను పాటిస్తాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడుతూ, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించవలెను అని చెప్పారు. మత్తయి అధ్యాయం 22 వచనం 37. దీనికొక ఉదాహరణ దావీదురాజు జీవితాన్ని చూస్తే ఇది స్పష్టమవుతుంది. దావీదు జీవితంలో తప్పులు చేసినప్పటికీ అతను దేవునికోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని హృదయంలో కోరుకున్నాడు. అతడు ఎల్లప్పుడూ దేవునిపై తన ప్రేమను, భక్తిని పాటలు పాడి, ప్రార్థనలు చేసి చూపించాడు. దేవుని తన హృదయపూర్వకంగా ప్రేమించినందువల్లే దేవుడు అతన్ని తన హృదయానుసారుడు అని పిలిచాడు. ఈ విషయాన్ని అపోస్తలుల కార్యములలో కూడా చూడవచ్చు. అపోస్తలుల కార్యములు అధ్యాయం 13 వచనం 22. ముగింపు. కాబట్టి యెహోషువ ఇచ్చిన ఈ వాక్యం మనకొక స్పష్టమైన మార్గదర్శిని. దేవుని నుండి మనల్ని దూరం చేసే వాటి నుండి జాగ్రత్తపడి మన జీవితంలో ప్రతి క్షణంలోనూ ఆయనను ప్రేమించాలి. అలా చేసినప్పుడు మన జీవితం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటుంది.